ప్రేమికుల రోజే పుట్టింది, ఇండస్ట్రీని ఏలింది. ఈ అందగత్తె 36 ఏళ్లకే చనిపోయింది. ఒక హీరోయిన్ న్యాచురల్ బ్యూటీ, పర్ఫార్మెన్స్, యాక్టింగ్, అదర్స్ టాలెంట్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా సాధించింది. ఇండియన్ సినిమా వీనస్గా పాపులర్ అయిన అందాల తార జీవితం విషాదకరంగా ముగిసింది. కేవలం 8 ఏళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లకు హీరోయిన్గా ఎదిగింది. ప్రేమించిన స్టార్ హీరోకు దగ్గరవ్వలేక 36 ఏళ్లకే చనిపోయింది. మరి ఆమె ఎవరో కాదు, అలనాటి అందాల తార మధుబాల. చిన్నప్పుడు మధుబాల 1933 ఫిబ్రవరి 14న ఢిల్లీలో జన్మించింది. ఆమె అసలు పేరు ముంతాజ్ జహాన్ బేగం డెహ్లవి. 8 ఏళ్ల వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తండ్రి అతావుల్లా ఖాన్ ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల బేబీ ముంతాజ్గా బసంత్ 1942లో సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టింది. దేవికా రాణి ఆమె టాలెంట్ను గుర్తించి మధుబాల అనే స్క్రీన్ నేమ్ ఇచ్చింది. 14 ఏళ్ల వయసులో నీల్ కమల్ 1947లో రాజ్ కపూర్తో లీడ్ రోల్లో నటించి మెప్పించింది. 1949లో విడుదలైన మహల్ సినిమా మధుబాలను రాత్రికి రాత్రే సూపర్ స్టార్గా మార్చింది. కమల్ అమ్రేహి డైరెక్ట్ చేసిన ఈ హర్రర్ థ్రిల్లర్లో ఆమె కామినీ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే చల్తీ కా నామ్ గాడి 1958లో, ఔరా బ్రిడ్జ్ 1958, బర్సత్ కి రాత్ 1960 వంటి సినిమాలు ఆమె యాక్టింగ్ టాలెంట్ను చూపించాయి. ముఖ్యంగా మొగలే అజం 1960లో వచ్చిన సినిమాలో అనార్కలిగా ఆమె పాత్ర కెరీర్లో ఐకానిక్గా నిలిచింది. ఈ సినిమాలో బాలీవుడ్ హిస్టరీలో ఒక మైల్ స్టోన్. ఆమె నటనకు ఫిలింఫేర్ నామినేషన్ కూడా లభించింది. మధుబాలన్ లవ్ స్టోరీపై ఇప్పటికీ చర్చ జరుగుతూ ఉంటుంది. తారానా 1951 సెట్స్లో ఆమె దిలీప్ కుమార్తో ప్రేమలో పడింది. 18 ఏళ్ల వయసులో దిలీప్కు గులాబీ లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసింది. అతడు మధుబాల ప్రేమను అంగీకరించాడు. 9 ఏళ్ల పాటు సాగిన ఈ ప్రేమ బంధం ఆమె తండ్రి అంగీకరించకపోవడం కోర్టు కేసు కారణంగా ముగిసింది. దిలీప్ కుమార్ తన ఆత్మకథలో మధుబాల తండ్రి తమ పెళ్లి బిజినెస్ వెంచర్గా మార్చాలనుకున్నాడని రాశాడు. 1960లో మధుబాల కిషోర్ కుమార్ను పెళ్లి చేసుకుంది. కిషోర్ ఆమె కోసం ఇస్లాం మతంలోకి మారిన అతని కుటుంబం మాత్రం ఆమెను యాక్సెప్ట్ చేయలేదు. మధుబాలకు వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అనే గుండె సమస్య ఉంది. దానికి అప్పట్లో ట్రీట్మెంట్ లేదు. 1954లో ఈ సమస్యను గుర్తించిన ఆమె దాన్ని సీక్రెట్గా ఉంచింది. బహుత్ దిన్ హువే 1954 షూటింగ్లో నోట్లో నుంచి రక్తం వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మొగలే ఆజం షూటింగ్లో ఇబ్బంది పడుతూ డ్యాన్స్ సీక్వెన్స్లకు బ్రేక్లు తీసుకుంది. 1964లో ఆమె చివరి సినిమా షరాబీ విడుదలైంది. ఆమె డైరెక్టర్గా ఫర్జౌ రిష్క్ సినిమాను మొదలుపెట్టిన అనారోగ్యం కారణంగా పూర్తి చేయలేకపోయింది. మధుబాల 1969 ఫిబ్రవరి 23న 36 ఏళ్ల వయసులో మరణించింది. ఆమె చివరి రోజుల్లో ఒంటరిగా గడిపింది. ఆమె అందం, నటన ఇప్పటికీ బాలీవుడ్లో ఒక సెన్సేషన్. 2004లో కలర్లోకి మార్చిన మొగలే ఆజం సినిమాను ఆమె ప్రెస్టేజ్ను మళ్ళీ నిలబెట్టింది. 2015లో ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్లో ఆమె అనార్కలి పాత్ర విగ్రహం ఏర్పాటు చేశారు. అందరి హృదయాల్లో మధుబాల ది వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా నిలిచిపోయింది.